సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో తాను ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, దివ్యాంగుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం నగరపాలక సంస్థ పరిధిలోని 8వ వార్డులో ఉన్నాము. ఈ వార్డులో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకు పెన్షన్ ఎంత వచ్చేది గతంలో? 3,000 వస్తుంది. సరిపోయేదా? సరిపోదు సార్, నాకు ఖర్చులకు చదువులకు పిల్లలకు సరిపోదు సార్. 3,000 4,000 ఇస్తే సరిపోతుంది సార్. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4,000 పెంచుతూ పింఛన్ పెంచారు. దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతారు? సంతోషం సార్, మాకు మంచి సార్. 4,000 ఇస్తే సంతోషం సార్. అందరూ చదువుతలకల్లా మంచిగా ఉంటుంది ఇంట్లో సంసారాలకు. అన్న మీరు చెప్పండి, పెద్ద అయినా మీరు చెప్పండి. ఇప్పుడు 3,000గా ఉన్న పెన్షన్ 4,000 చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు పింఛన్ వచ్చినప్పటి నుంచి సరిపోకున్నది. ఇప్పుడు 4,000 వచ్చిందంటే మాకు మాతర్లకు, దారులకు, దీనికి ఖర్చులకు సరిపోతుంది. బాగుంటుంది ఇస్తే మాకు 4,000 ఇస్తే. చంద్రబాబు నాయుడు బాగా పుణ్యం కట్టుకున్నాడు మా పైన. సార్ మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ సామాజిక పెన్షన్లు పెంచుతూ సొంతకం చేశారు. దీనిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకేసారి 4,000 పెంచినందుకు సంతోషము చంద్రబాబు నాయుడు గారికి. ఇంకొకటి, ఆయన వస్తేనే మాకు బాగుంటుంది. అట్లా ఏం సార్, చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు బాగుంటుంది. ఎందుకు అట్లా? ఆయన వస్తే ఏం బాగుంటుంది? ఏం బాగుంటుంది అంటావా? ఈయన జగన్మోహన్ రెడ్డి పొలాలు, ఇండ్లవి తాళాలు అన్నీ అడుగుతున్నాడు. అటువంటి మాకు సరిపోవు. పెద్దలు సంపాదించినట్టు నేను తీసుకొని పట్ట స్థలాలు ఇచ్చి పట్ట కాయిదాలు తీసుకొని జిరాక్స్ కాయిదాలు ఇస్తా అంటే ఎవరు ఒప్పుతారు సార్? నువ్వు సంపాదించి పెట్టుకునేట్టు నీ ఆస్తిని ఆయన చేతిలో పెడితే. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఈ సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గత ప్రభుత్వంలో స్టార్టింగ్ చేసినప్పుడు ఎంత 2,000 రూపాయలు ఇచ్చి తర్వాత 250 రూపాయల కల్లా ఇయర్గా ఆ విధంగా ఇచ్చినాడు. అవి ఏం సాలకుండా ఈయన ఎలక్షన్ల మూలంలో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా నా ప్రభుత్వం వస్తే నేను ఈ విధంగా 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పినాడు. చాలా సంతోషము మాలాంటి వాళ్లకు. ఎందుకంటే మామూలుగా షుగరు, బీపీలు ఇలాంటి దాంట్లో డబ్బులు కావాలి కదా, దాంట్లో చాలా ధన్యవాదములు ఈ 4,000 పెన్షన్ ఇచ్చినందుకు. అమ్మ, చంద్రబాబు నాయుడు పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ సంతకం చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా బాగా ఇస్తాడు అని మాకు నమ్మకం తొలత ఇచ్చినాడు కదా. ఇప్పుడు లేదని వచ్చినందుకు ఇంకో బాగా చూస్తుంటాడు. ఆయననే బాగా చూస్తాడు. చంద్రనాయుడు బాబే బాగా చూసి అప్పటికిప్పటికి బాగా చేసినాడు అప్పట్లో. ఇప్పుడు వయసు అయిపోయింది కదా, మాకు 80 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా 4,000 ఇస్తాడంట కదా. ఈ ముసలోళ్ళకి ఇస్తే పుణ్యమే కదా. ఏం చేస్తావమ్మా? ఇప్పుడు 1,000 రూపాయలు పెంచారు కదా, ఏం చేస్తాం? ఏం చేస్తాను, అన్ని తినాలి, అన్ని కొనుక్కొని తినాలి. పాలు అన్నీ ఒక్కదాన్నే ఉండేది. నాకు ఎవరు పెట్టరు, కొడుకులు పెట్టరు, మడమని పెట్టరు, ఎవ్వరు పెట్టరు. నాకు ఒక్కదాన్ని పడేసినారు. మీకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పటికి బాగానే ఉంది సార్. నాకు పింఛన్ వస్తుంది కాబట్టి నాకు ఇంటికి బాడిగా, నాకు మాతాళ్ళకి, నాకు ఇంటి ఖర్చుకి అయిపోతుంది. ఇంటి బాగా కంటే ఎక్కువ నాకు ఇంకా డబ్బులు ఎమ్మెల్యే ఇప్పుడు మన ఎమ్మెల్యేకి ఇస్తే నేను కొద్దిగా ఎత్తి పెట్టుకుంటాను సార్. మా తల్లకి దానికి నాకు ఇంటేం మనిషి మా వాడే లేడు, వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్ని. 4 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆయన దయగా ఆయన చిన్నకి దయ. మొత్తం మీద సామాజిక పింఛన్ల మొత్తాలను పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం అవుతుంది. రూపాయలు 3,000గా ఉన్న పెన్షన్లు 4,000కు, 4,000గా ఉన్న పెన్షన్లు 6,000కు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేయడం పట్ల వారిలో ఆనందం వెల్లివిరుస్తుంది. కెమెరా పర్సన్ విష్ణుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.